హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతు భరోసా పథకంపై సర్కార్ కీలక నిర్ణయం అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైతు భరోసా స్కీమ్పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీమ్కు సంబంధించి గైడ్లైన్స్ను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కాగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో పవర్లోకి కాంగ్రెస్ వచ్చింది. ఈ స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చింది. రైతు బంధు పథకం కింద బీఆర్ఎస్ ఏడాదికి ఒక ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందించగా కాంగ్రెస్ ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే రైతు బంధు పథకం వల్ల రైతుల కంటే ఎక్కువగా భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, వెంచర్లు, గుట్టల్లో ఉన్న భూములకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని, దీంతోనే ఈ స్కీమ్లో మార్పులు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలా, లేక రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన స్కీమ్ గైడ్లైన్స్నే రైతు భరోసా స్కీమ్కు వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతు భరోసా స్కీమ్ గైడ్లైన్స్ రూపొందించడానికి తాజాగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో రైతు భరోసా స్కీమ్పై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.